నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదను. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. మనుషులు దేనియందు అతిశయించకూడదు. మనము దేవుని కృప చేతనే రక్షింపబడి ఉన్నాం. ఈ కృపయందే అతిశయించాలి. ఈ కృపను బట్టి దేవుని మందిరంలోనికి వెళ్లి ఆయన యందు భయభక్తులు నిలిపి దేవుని స్తుతించాలి. పరిశుద్ధ ఆలయం తట్టు తిరిగి ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఈరోజు మీ మందిరానికి రప్పించి ఆత్మలో సత్యములో ఆరాధించినట్లు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుందాము.